హలో అండి, వెల్కమ్ టు ది తెలుగు రైల్వేస్. ఈరోజు మనం ఈ వీడియోలో రైల్వేలోని ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అంటే ఎక్కువ అటెన్షన్ మరియు రెస్పాన్సిబిలిటీస్ గల జాబ్ అయిన అసిస్టెంట్ లోకో పైలట్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియోలో నేను అసిస్టెంట్ లోకో పైలట్ యొక్క జాబ్ ప్రొఫైల్ క్లియర్గా వివరించబోతున్నాను. సో ఇది తెలుసుకోవాలంటే మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఈ లోకో పైలట్ జాబ్ ప్రొఫైల్ తెలుసుకోవాలంటే మనం ఈ వీడియో నేను 9 పార్ట్స్గా డివైడ్ చేశాను. అదేంటంటే పార్ట్ 1లో మనం లోకో పైలట్ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. దాని తర్వాత మెడికల్ ఎగ్జామ్స్ గురించి తెలుసుకుందాం. దాని తర్వాత లోకో పైలట్ ట్రైనింగ్ గురించి తెలుసుకుందాం. దాని తర్వాత లోకో పైలట్ యొక్క జాబ్ ప్రొఫైల్ అంటే జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వర్కింగ్ అవర్స్ గురించి, లోకో పైలట్ యొక్క వర్కింగ్ అవర్స్ గురించి తెలుసుకుందాం. దాని తర్వాత ఎక్కువ ఇంపార్టెంట్ అయిన లోకో పైలట్ యొక్క శాలరీ ఎంత వస్తుంది దాని గురించి తెలుసుకుందాం. దాని తర్వాత లోకో పైలట్ యొక్క ప్రమోషన్స్ తన ప్రమోషన్స్ ఏ విధంగా ఎక్కడి వరకు వెళ్ళొచ్చు కూడా తెలుసుకుందాం. దాని తర్వాత లోకో పైలట్ యొక్క డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ గురించి తెలుసుకుందాం. అంటే లోకో పైలట్ ఏ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రాయవచ్చు వాటి గురించి తెలుసుకుందాం. ఫైనల్గా లోకో పైలట్ యొక్క ట్రాన్స్ఫర్స్ గురించి తెలుసుకుందాం. ఇలా ఈ 9 పార్ట్స్ గురించి తెలిస్తే లోకో పైలట్ జాబ్ ప్రొఫైల్ అనేది మీకు మొత్తం అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు లోకో పైలట్ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లోకో పైలట్ అండ్ టెక్నీషియన్కి సపరేట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో అలా ఆర్ఆర్బీ ద్వారా ఎగ్జామ్ రాసి కావచ్చు. అదే కాకుండా మీరు ఒకవేళ గ్రూప్ డీగా వర్క్ చేస్తూ ఉంటే డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రాసి కూడా ఈ లోకో పైలట్ అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు లోకో పైలట్ అవ్వాలంటే మీకు ఏజ్ లిమిట్ అనేది 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు ఉండాలి. దాంతోపాటు మీరు లోకో పైలట్ కావాలంటే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఐటీఐ ఉండాలి. ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, 1 ఇయర్ ఐటీఐ అయినా పర్లేదు, ఐటీఐ ఉండాలి. దాంతోపాటు బీటెక్, డిప్లొమా ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు లోకో పైలట్కి ఎలిజిబుల్. దాంతోపాటు నార్మల్ డిగ్రీ పర్సన్స్ లోకో పైలట్కి ఎలిజిబుల్ కాదండి, మీరు లోకో పైలట్కి ఎలిజిబుల్ కాదు. సో ఈ విధంగా మీకు ఏజ్ లిమిట్ 18 to 28 ఇయర్స్ ఉండి మీకు డిప్లొమా, ఐటీఐ, బీటెక్ ఏదైనా క్వాలిఫికేషన్ ఉంటే మీరు నోటిఫికేషన్ పడితే ఏఎల్పికి అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏఎల్పి యొక్క ఎగ్జామ్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ఏఎల్పిలో ముఖ్యంగా మనకి ఆ ఎగ్జామ్ అనేది 2 స్టేజ్ల్లో ఉంటుంది. అదేంటంటే CBT1, CBT2. ఇక్కడ CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ఈ ఆన్లైన్లో ఎగ్జామ్ CBT1 క్వాలిఫై అయితే CBT2కి తీసుకుంటారు. ఈ CBT2 కూడా క్వాలిఫై అయితే దాని తర్వాత మనకి యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు, దీన్నే సైకోమెట్రిక్ టెస్ట్ కూడా అంటారు. సో ఈ టెస్ట్ కూడా ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ స్టెప్స్ ఫాలో అవుతేనే మీకు లోకో పైలట్ జాబ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. పైలట్ అనేది కంటిన్యూస్గా అటెన్షన్ ఉండాలి, తర్వాత హై రెస్పాన్సిబిలిటీ ఉన్న జాబ్ అనమాట. సో అందువల్ల దీనికి A1 మెడికల్ స్టాండర్డ్ కావాలి. ఇక్కడ A1 అంటే ఐ సైట్ విజన్ అనేది 6/6 ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. సైట్ ఉంటే ఎంత కొంచెం ఉన్నా లోకో పైలట్కి మాత్రం ఎలిజిబుల్ కాదు. దాంతోపాటు మీకు కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు. దాంతోపాటు నైట్ విజన్ కూడా మీకు కరెక్ట్గా ఉండాలి. అంతా పర్ఫెక్ట్గా ఉంటేనే మీరు A1కి క్వాలిఫై అవుతారు. మీకు అంతేకాకుండా చాలామంది మేము ఐ టెస్ట్ అంటే ఐ ఆపరేషన్ చేసుకున్నామండి, సో లోకో పైలట్కి ఎలిజిబుల్ అవుతూ ఉంటారు. ఖచ్చితంగా మీరు కారు ఈజీగా మెడికల్ టెస్ట్లో మీకు ఖచ్చితంగా దొరికిపోతారనమాట. సో ఎలాంటి ఆపరేషన్ చేసుకున్నా మీకు ఈ లోకో పైలట్కి మాత్రం ఎలిజిబుల్ కారనమాట. సో ఇలా దీంతోపాటు ఈసీజీ, ఎక్స్రే, షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్ ఇలాంటివన్నీ చేస్తారు. ఇవన్నీ పాస్ అయితేనే మీకు మెడికల్ టెస్ట్ పాస్ అవుతారు. సో రైల్వేలోని లోకో పైలట్కే మెడికల్ టెస్ట్ అనేది చాలా క్లియర్గా అంటే ఎక్కువగా చూస్తారన్నమాట, ఎందుకంటే A1 మెడికల్ కాబట్టి. సో ఇలా మెడికల్ టెస్ట్ పాస్ అయిన వారిని ట్రైనింగ్ పంపించడం జరుగుతుంది అనమాట, పోస్ట్ అలాట్మెంట్ చేసి అనమాట. ఈ మెడికల్ ఎగ్జామ్లో PME అని ఉంటుంది అనమాట, అంటే పీరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్. PME అంటే అర్థం ఏంటంటే మీరు మెడికల్లో పాస్ అవుతారు ఇనిషియల్గా, తర్వాత పోస్టింగ్ ఇస్తారు కదా. ఇచ్చిన తర్వాత ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి, ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి లోకో పైలట్ అనే అతను A1 మెడికల్కి ఫిట్ కావాలన్నమాట. మళ్ళీ 4 సంవత్సరాలకు ఒకసారి మీకు మెడికల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, మళ్ళీ అన్ని టెస్టులు చేస్తారు. సో దాంట్లో పాస్ కావాలి. సో కొంచెం సర్వీస్ పెరిగే కొద్దీ ఐసెట్ వచ్చినా నో ప్రాబ్లం అంటే స్పెట్స్తో కూడా మిమ్మల్ని అలౌ చేస్తారు, సర్వీస్ ఉంది కాబట్టి. ఇలా ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి మెడికల్ అటెండ్ కావాలన్నమాట. దాదాపు
దాదాపు 45 ఇయర్స్ వరకు, 45 నుంచి 55 ఇయర్స్ వరకు ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి మెడికల్కి అటెండ్ కావాలి, పిఎంఈకి అటెండ్ కావాలి. 55 నుంచి 60 ఇయర్స్ వరకు ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి పిఎంఈకి అటెండ్ కావాలన్నమాట. సో ఇలా పిఎంఈలో ప్రతిసారి మీరు పాస్ కావాలన్నమాట. ఒకవేళ మీరు పిఎంఈకి అంటే పీరియాడికల్ మెడికల్కి 4 ఇయర్స్కి ఒకసారి వెళ్తారు, అలా ఫెయిల్ అయితే మీరు A2 A1 కనుక ఫిట్ కాకపోతే మీరు A2కి అట్లా ఫిట్ అయ్యారనుకోండి, మీకు దేనికి ఫిట్ అవుతారో అలాంటి జాబ్ మీకు ఆఫీస్ జాబ్ ఇవ్వడం జరుగుద్ది అనమాట. సో మెడికల్లో కనుక అన్ఫిట్ అవుతాయి పిఎంఈలో. సో ఈ విధంగా మెడికల్ టెస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం లోకో పైలట్ యొక్క ట్రైనింగ్ గురించి మాట్లాడుకుందాం. సో ఇలా మెడికల్ టెస్ట్లో పాస్ అయిన వారిని డివిజన్ అలాట్ చేసి తర్వాత ట్రైనింగ్కి పంపిస్తారు. ఈ ట్రైనింగ్ అనేది టోటల్గా ఇప్పుడున్న దాని ప్రకారం 120 డేస్ ఉండిద్ది. అంటే 120 వర్కింగ్ డేస్, అంటే ఇంకా లీవ్స్తో కలుపుకొని, అంటే హాలిడేస్ సండేస్తో కలుపుకొని దాదాపు 140 డేస్ కూడా ఉండిద్ది అనమాట. 120 వర్కింగ్ డేస్ నార్మల్గా ఉంటుంది. ఈ 120 వర్కింగ్ డేస్లో 30 వర్కింగ్ డేస్ అనేది జడ్ఆర్టీఏలో ఉంటుంది. అంటే జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది అనమాట. జడ్ఆర్టీలో మన సికింద్రాబాద్లో ఉంది కదా, అక్కడ ఉండిద్ది అనమాట. సో అక్కడ ఏం చేస్తారంటే G&SR అనమాట, అంటే జనరల్ రూల్స్ గురించి, ట్రాన్స్పోర్టేషన్ అండ్ రూల్స్ గురించి, జనరల్ రూల్స్ గురించి, సేఫ్టీ గురించి అక్కడ మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఈ G&SR అనేది ఫైనల్గా ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్లో మీకు 100 మార్క్స్ ఉంటుందన్నమాట ఈ GRS గురించి. సో ఈ GRS 100 మార్క్స్లో మీకు 60 మార్క్స్ ఏమో డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది, 40 మార్క్స్ ఏమో ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట. సో ఇది ఖచ్చితంగా పాస్ కావాలి. దీంట్లో మీకు 60% మార్కులు రావాలంటే ఈ 100 మార్క్స్కి 60 మార్క్స్ వస్తే ఈ G&SR పాస్ అవుతారన్నమాట. తర్వాత మీరు వర్కింగ్ చేసే డివిజన్ బట్టి తర్వాత ట్రైనింగ్ ఉంటుందన్నమాట జడ్ఆర్టీఏ తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు సికింద్రాబాద్ లాంటి డివిజన్లో పంపిస్తే మీకు అంతా ఎలక్ట్రిఫికేషన్ సెక్షన్ అనమాట. ఎలక్ట్రిఫికేషన్ అంటే మొత్తం ఏసీ లోకోలే నడుపుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీకు ట్రైనింగ్ సెంటర్ అనేది ETTCలో ట్రైనింగ్ ఉంటుందన్నమాట. ఇక్కడ ETTC అంటే ఎలక్ట్రికల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్, ETTC అంటారు. సో ఏసీ లోకి అంటే దానికి సంబంధించిన ట్రైనింగ్ మొత్తం దాదాపు 90 డేస్ అంతా ఈ ETTCలోనే చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఏదైనా గుంటూరు డివిజన్ లేదా గుంతకల్ డివిజన్ ఇలాంటి డివిజన్ ఏంటంటే ఎలక్ట్రిఫికేషన్తో పాటు నాన్ ఎలక్ట్రిఫికేషన్ లైన్స్ కూడా ఉంటాయి, అంటే డీజిల్తో నడిపే లోకోల్స్ కూడా ఉంటాయి కదా. అలాంటప్పుడు వాళ్ళకి అక్కడ కూడా ట్రైనింగ్ ఇస్తారన్నమాట. సో కొంతమందికి ETTCలో ట్రైనింగ్ ఇస్తారు, తర్వాత ETTC మరియు DTTC రెండు ఇస్తారు. ఒకవేళ మీరు పర్టికులర్గా సికింద్రాబాద్ డివిజన్ అయితే ఓన్లీ ETTC ఇస్తారన్నమాట. అంటే ఎలక్ట్రిఫికేషన్ లైన్లో అయితే ETTC విజయవాడలో ఇస్తారు, లేకపోతే రెండు లైన్ అంటే ఎలక్ట్రిఫికేషన్ నాన్ ఎలక్ట్రిఫికేషన్ అంటే ఏసీ లోకోస్ డీజిల్ లోకో కూడా యూజ్ చేస్తాను అనుకో మీరు సెలెక్ట్ అయిన డివిజన్కి, అలాంటప్పుడు DTTC అంటే డీజిల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్లో కూడా మీకు ఇస్తారన్నమాట. ఈ ట్రైనింగ్ సెంటర్లో టోటల్గా 90 డేస్ ఉంటుంది. ఈ 90 డేస్లో మీకు ఆ లోకో గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇక్కడ కూడా పాస్ కావాలి, ఖచ్చితంగా 60% మార్క్ రావాలి. దాంతోపాటు ఇక్కడ మీకు మెకానికల్ సబ్జెక్ట్ కూడా చెప్తారన్నమాట. సో మెకానికల్ ఎందుకంటే మీరు వ్యాగన్స్ తీసుకు వెళ్తారు, గూడ్స్ ట్రైన్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు తెలిసి ఉండాలి కాబట్టి ఇక్కడ కూడా మెకానికల్ సబ్జెక్ట్ చెప్తారన్నమాట. సో ఈ 3 సబ్జెక్టులు కూడా ఖచ్చితంగా పాస్ కావాలి. సో ఇలా ట్రైనింగ్లో పాస్ అయిన తర్వాత మీకు మళ్ళీ మీకు డివిజన్కి పంపిస్తారన్నమాట. అక్కడే హెడ్ క్వార్టర్స్ అలాట్ చేస్తారన్నమాట. దీన్నే లాబీ అంటారన్నమాట. ఈ హెడ్ క్వార్టర్స్లో మీకు మళ్ళీ ట్రైనింగ్ ఉంటుందన్నమాట. ట్రైనింగ్ ఎక్కడ ఉంటుందంటే హెడ్ క్వార్టర్స్లో మీకు LI అంటారు, అంటే లోకో ఇన్స్పెక్టర్ అంటారన్నమాట. LI కింద మిమ్మల్ని అసైన్ చేస్తారన్నమాట. అంటే లోకో ఇన్స్పెక్టర్ అంట, అతను ఇన్ఛార్జ్ అనమాట అందరికీ, లోకో డ్రైవర్ లోకో పైలట్స్కి అందరికీ. అక్కడ మీ లాబీలో అతనికి అలాట్ చేస్తారు. సో అతను మీకు ట్రిప్స్ ఉంటాయన్నమాట. మీకు ఆటోమేటిక్ సెక్షన్లో ట్రిప్స్ ఉంటాయి, నార్మల్గా కూడా కొన్ని ట్రిప్స్ ఉంటాయి అనమాట. సిగ్నల్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి, అసలుకి ఏ ప్లేస్లో ఉన్న స్టేషన్స్ ఎక్కడ, ఏ కిలోమీటర్ దూరంలో, ఇలా మీకు లైన్ ట్రైనింగ్ అంటారన్నమాట. అంటే ఆ ట్రిప్స్లో మీకు ఈ లోకో ఇన్స్పెక్టర్ గారు మొత్తం మీకు సంబంధించిన అంతా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫీల్డ్ ట్రైనింగ్ అనమాట ఇది. ఇలా లోకో ఇన్స్పెక్టర్ దగ్గర మీరు ట్రైనింగ్ నేర్చుకున్న తర్వాత, మీరు ఫిట్ అని తెలిసిన తర్వాత మీకు ఇండివిజువల్ డ్యూటీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ట్రైనింగ్ ఉంటుంది. సో ఈ ట్రైనింగ్లో మీరు పాస్ అయిన తర్వాత ఇలా మీకు ట్రిప్స్ అంతా జరుగుతుంది. ఇదే కాకుండా మీకు RC అంటారన్నమాట, అంటే రీఫ్రెషల్ కోర్స్ అంటారు, RC అంటారన్నమాట. దీని అర్థం ఏంటంటే ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి మీరు సేమ్ ట్రైనింగ్ మీరు అటెండ్ చేసి సేమ్ ఎగ్జామ్ పాస్ అవ్వాలన్నమాట. ఎందుకంటే మీకు రెస్పాన్సిబిలిటీ కల చావు కాబట్టి మీకు ఖచ్చితంగా ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి RC రీఫ్రెషల్ కోర్స్ అంటారు, RC అటెండ్ అయ్యి
సేమ్ ఇదే 3 సబ్జెక్టుల మీద మీకు ఒక 20 డేస్ అట్లా ట్రైనింగ్ ఇస్తారు ఆర్సీలో ఎవ్రీ 3 ఇయర్స్. దాని ఎగ్జామ్ రాసి మళ్ళీ పాస్ అయ్యి మళ్ళీ మీకు కాంపిటెన్సీ సర్టిఫికెట్ అని ఇస్తారనమాట పాస్ అయిన తర్వాత. ఇలా ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి మీరు ఆర్సీకి అటెండ్ కావాలి మీరు లోకో పైలట్ డ్యూటీ చేసినంతకాలం. సో ఇప్పుడు మనం అసిస్టెంట్ లోకో పైలట్ యొక్క జాబ్ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ లోకో పైలట్ ఎవరైనా కానీ అంటే కంటిన్యూస్ అటెన్షన్ ఉన్న జాబ్, నేను ఆల్రెడీ చెప్పాను అనమాట. దాంతోపాటు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉన్న జాబ్ అనమాట. సో మీరు డ్యూటీలో ఉన్నంతసేపు ఖచ్చితంగా హై అలర్ట్నెస్తో ఉండాలన్నమాట. ఎందుకంటే మీతో పాటు మీరు ట్రైన్ డ్రైవ్ అంటే లోకో పైలట్ ట్రైన్ డ్రైవర్ కదా, మీరు ట్రైన్ని నడుపుతున్నప్పుడు మీ మీద దాదాపు 1000 మంది ఆధారపడి వెనక మీది ప్రయాణం చేస్తూ ఉంటారు కాబట్టి చాలా అలర్ట్నెస్తో ఉండాలన్నమాట. సో మేజర్గా ఈ అసిస్టెంట్ లోకో పైలట్ యొక్క జాబ్ ప్రొఫైల్ తెలుసుకోవాలంటే నార్మల్గా సో లోకో పైలట్తో పాటు అసిస్టెంట్గా ఇద్దరు ఉంటారన్నమాట. దీంతోపాటు మీరు సిగ్నల్ కాల్అవుట్ ఉంటుందన్నమాట. అర్థం ఏంటంటే మీరు ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఎదురుగా సిగ్నల్స్ కనిపిస్తాయన్నమాట. సిగ్నల్స్ రెడ్, గ్రీను, ఎల్లో. సో ఏ సిగ్నల్ మీకు విజిబిలిటీ దూరంలో కనిపించకుండా మీరు సిగ్నల్ కాల్అవుట్ చేయాలి, అంటే సిగ్నల్ చెప్పాలన్నమాట. అంటే లోకో పైలట్ డ్రైవరు ట్రైన్ నడుపుతూ ఉంటారు కదా, అసిస్టెంట్గా మీ పని ఏంటంటే అతనికి సిగ్నల్స్ చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ డేంజర్లో ఉందనుకో ఆ డేంజర్ అని చెప్పడం, గ్రీన్లో ఉంటే ప్రొసీడ్లో ఉందని చెప్పడం, అంటే ప్రొసీడ్లో ఉందని కాల్అవుట్ చేయాలి. ప్రొసీడ్ అని, నెక్స్ట్ సిగ్నల్ ప్రొసీడ్ అని, ఇలా నెక్స్ట్ సిగ్నల్ ఎల్లో అని, నెక్స్ట్ సిగ్నల్ రెడ్ అని, అంటే ఇలా కాల్అవుట్ చేయడం అంటారు. ఇలా చేయడం వల్ల దానికి అనుగుణంగా ఈ పక్కనున్న లోకో పైలట్ ఏం చేస్తారంటే మీకు ట్రైన్ని ఎంత స్పీడ్లో పోవాలో నిర్ణయం తీసుకుంటారు. దాంతోపాటు మీకు స్టేషన్స్ వచ్చినా కానీ లేకపోతేనేమో లెవెల్ క్రాసింగ్ గేట్లు కానీ ఎల్సీకి వచ్చినా దానికి ముందు మీరు హార్న్ ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. దాన్ని ఇవ్వాలి. దాంతోపాటు సిగ్నల్ ఎక్స్చేంజ్ చేయాలి, అంటే జెండా చూపించాలి. ఎవరికి? గేట్ మెన్కి, స్టేషన్ మాస్టర్కి ఆపోజిట్లో పాయింట్స్ మెన్కి ఇలా సిగ్నల్స్ చూపించాలి. సో ఇదే కాకుండా మీరు లోకో పైలట్కి కాషన్ ఆర్డర్ గురించి ఇన్ఫామ్ చేయాలి. కాషన్ ఆర్డర్ అంటే స్పీడ్ రిస్ట్రిక్షన్స్ అనమాట. మీరు ఫర్ ఎగ్జాంపుల్కి మీరు కనుక హైదరాబాద్లో బయలుదేరి అనుకుంటే అక్కడ మీకు కాషన్ ఆర్డర్ ఇస్తారు. సో అంటే అర్థం ఏంటంటే ఈ కాషన్ ఆర్డర్ ఒక పేపర్ అనమాట. ఈ పేపర్లో మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు వస్తున్నారు, సో ఏ స్టేషన్లో ఎంత స్పీడ్లో పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్లో ఏదైనా వర్క్ జరుగుతుంటే అక్కడ 100లో పోకుండా ఒక 30-40 kmphలో ముందే రాసిస్తారనమాట. సో అలా దాన్ని చూసి వరంగల్ రాకుండా అంటే ఒక 5 కిలోమీటర్స్ ముందే లోకో పైలట్కి మీరు చెప్పాలి. లోకో పైలట్ కూడా ఒక 5 కిలోమీటర్స్ లోపల మీరు స్పీడ్ తగ్గించాలి, ఒక 30-40లో వెళ్ళాలి, ఎంత ఉంటే అక్కడ అంతలో వెళ్ళాలి. అతనికి రిమైండ్ చేయాలన్నమాట ఒక 2 సార్లు ఆ స్పాట్ వచ్చేసరికి. అంటే ఖచ్చితంగా కాషన్ ఆర్డర్ గురించి ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్కి రిమైండ్ చేయాలి. నార్మల్గా అసిస్టెంట్ లోకో పైలట్ యొక్క డ్యూటీస్ ఏంటంటే లోకో పైలట్కి హెల్ప్ చేయడం అనమాట. ఎందుకంటే లోకో పైలట్ ట్రైన్ డ్రైవింగ్లో కాన్సన్ట్రేషన్గా ఉంటారు. అతనికి కావాల్సిన మిగతా పనులన్నీ అసిస్టెంట్ లోకో పైలట్ కూడా చేయాలి. దాంతోపాటు ఎప్పుడైనా ఎమర్జెన్సీ బ్రేక్స్ కూడా అప్లై చేస్తే అది కూడా చేయాలి. సో ఈ విధంగా డ్యూటీస్ ఉంటాయన్నమాట. సో ఇలా అసిస్టెంట్ లోకో పైలట్ యొక్క డ్యూటీస్ ఉంటాయి. దీంతోపాటు లోకో షట్ డౌన్ చేయాల్సి వస్తుంది. షట్ డౌన్ మీన్స్ అంటే లోకోని డెడ్ చేయాలన్నమాట, ఇంజన్ని అంటే పవర్ ఆఫ్ చేయాలి. అలాంటప్పుడు లోకోని స్టేబుల్ చేయాలి. స్టేబులింగ్ అంటే ఆ లోకోని మూవ్ కాకుండా స్కిడ్స్ అంటారు, నేను చూపిస్తాను ఇక్కడ చూడండి. ఇలాంటి స్కిడ్స్ని లోకోకు పెట్టడం అంటే స్టేబుల్ చేయడం అసిస్టెంట్ లోకో పైలట్ పని. దాంతోపాటు A9 బ్రేక్స్ ఉంటాయి అన్నమాట. అంటే బ్రేక్లు అప్లై చేయాలి స్టేబుల్ చేసే ముందు. A9 బ్రేక్స్ అని ఇట్లా ఉంటాయి అన్నమాట. సో ఈ బ్రేక్స్ని కూడా అప్లై చేయాలన్నమాట. సో స్టేబులింగ్ బాధ్యత కూడా అసిస్టెంట్ లోకో పైలట్స్కే ఉంటుంది. దాంతోపాటు షంటింగ్ అప్పుడు ఏమన్నా హెల్ప్ కావాలంటే అప్పుడు కూడా చూడాల్సింది షంట్ సిగ్నల్స్ గురించి, అన్నిటి గురించి. అంటే షంటింగ్ అంటే అటాచింగ్ డిటాచింగ్ అండ్ ఆ టైంలో కూడా అసిస్టెంట్ లోకో పైలట్ కూడా వెళ్ళి అక్కడ చేసేవారికి హెల్ప్ చేయాల్సి వస్తుంది అనమాట. ఈ విధంగా డ్యూటీస్ ఉంటాయన్నమాట అసిస్టెంట్ లోకో పైలట్ యొక్క డ్యూటీస్. సో ఎవ్రీ సెకండ్ అలర్ట్గా ఉండాలన్నమాట డ్యూటీలో. సో ఎందుకంటే లోకో పైలట్ కనుక సిగ్నల్ని డేంజర్లో పాస్ అయితే రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ ఉంటుందన్నమాట. అంటే అంత హై డేంజర్ అంటే రెడ్లో పాస్ అయితే అంత హై పనిష్మెంట్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి నిమిషం అలర్ట్గా ఉండాలి. సో ఇప్పుడు మనం లోకో పైలట్ యొక్క డ్యూటీ అవర్స్ గురించి మాట్లాడుకుందాం. సో నార్మల్గా డ్యూటీ అవర్స్ని 8 అవర్స్ డ్యూటీ కిందే క్యాలిక్యులేట్ చేస్తారు లోకో పైలట్కి. నార్మల్గా మీకు ఒక స్టేషన్ అలాట్ చేస్తారు కదా, దానికి మీకు హెడ్ క్వార్టర్స్ అంటారనమాట. మీరు ఎప్పుడైతే డ్యూటీ తీసుకున్నారో హెడ్ క్వార్టర్స్లో అక్కడ మీరు ఏంటంటే ఫస్ట్ డ్యూటీ స్టార్ట్ అయ్యే ముందే ఏం చేయాలంటే ట్రైన్ ఇంజన్ ప్రాపర్గా చెక్ చేయాలి, అంటే కండిషన్లో ఉందా లేదా అని. దాంతోపాటు ఇంజన్లో కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి, శాండు, తర్వాత కొన్ని స్కిడ్స్ అని ఉంటాయి, ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేదా. దాంతోపాటు లోకో పైలట్కి ఈ లోకోకి బీపీసీ అని ఉండిద్దంట, అంటే బ్రేక్ పవర్ సర్టిఫికేట్, ఒక పేపర్ అనమాట. అది ఉందా లేదా, అది వ్యాలిడిటీలో ఉందా లేదా, ఇలాంటివన్నీ చెక్ చేసే మీరు ట్రైన్ స్టార్ట్ చేయాలి. దాంతోపాటు మీరు కాషన్ ఆర్డర్ కూడా చెక్ చేయాలన్నమాట. అంటే చెప్పాను ఇందాక కాషన్ ఆర్డర్ గురించి.
సో ఈ కాషన్ ఆర్డర్ ఉందా లేదా, ఆ కాషన్ ఆర్డర్ ఉంటేనే మీరు ట్రైన్ని స్టార్ట్ చేయాలన్నమాట. సో ఈ విధంగా ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ఈ డ్యూటీ అవర్స్ మీరు హెడ్ క్వార్టర్స్ నుంచి ఇంకో స్టేషన్కి మీరు ట్రైన్ని తీసుకెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్కి సికింద్రాబాద్ నుంచి గూడ్స్ ట్రైన్లో స్టార్ట్ అయితే మీరు విజయవాడ వెళ్ళాలి. సో ఇలా వెళ్ళడానికి నార్మల్గా 8 అవర్సే పట్టుద్ది అనమాట. కానీ గూడ్స్ ట్రైన్లో ఉంటే లూప్లో పెట్టి అలా పెట్టి కొంచెం టైం ఎక్కువ పడితే మినిమం 10 అవర్స్ వరకు మీరు చేయొచ్చు. కానీ 12 అవర్స్ అయిందని ఖచ్చితంగా రిలీఫ్ ఇస్తారు. లోకో పైలట్కి ఖచ్చితంగా మ్యాక్సిమం 10 అవర్స్కే ఇస్తారు, మినిమం 10 అవర్స్కి ఇస్తారు, మ్యాక్సిమం 12 అవర్స్ అయ్యేసరికి రిలీఫ్ ఇస్తారు. అంటే మిమ్మల్ని మీరు డ్యూటీ నుంచి దించేసి ఇంకో లోకో పైలట్ మీకు అరేంజ్ చేస్తారన్నమాట. సో నార్మల్ 8 అవర్స్ అయినా మీరు డెస్టినేషన్ వరకు తీసుకెళ్ళడానికి 10 to 12 అవర్స్ వరకు కూడా వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట. ఈ తర్వాత మీరు మీ హెడ్ క్వార్టర్స్ నుంచి విజయవాడ వస్తారంటే సికింద్రాబాద్ నుంచి విజయవాడ వచ్చారనుకోండి, ఇక్కడ వచ్చిన తర్వాత ఒక 10 అవర్స్ డ్యూటీ టైం పట్టింది అనుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అవుట్ ఆఫ్ హెడ్ క్వార్టర్స్ అంటారు కదా, ఇక్కడ ఈ అవుట్ ఆఫ్ హెడ్ క్వార్టర్స్లో మీకు 8 అవర్స్ రెస్ట్ ఇస్తారనమాట. అంటే 8 అవర్స్ మీకు రన్నింగ్ రూమ్ ఉంటుంది అనమాట. రన్నింగ్ రూమ్ అంటే లోకో పైలట్ రెస్ట్ తీసుకునే రూమ్. ఇక్కడ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, ఏసీ రూమ్స్ ఉంటాయి మ్యాక్సిమం. అక్కడ లోకో పైలట్ రెస్ట్ తీసుకోవచ్చు. దాని తర్వాత మీకు ఏం చేస్తారంటే మళ్ళీ డ్యూటీ ఇస్తారనమాట. సో మరలా 8 అవర్స్ రెస్ట్ తర్వాత డ్యూటీ 2 అవర్స్ ముందు చెప్తారు. మరలా డ్యూటీ తీసుకొని మళ్ళీ విజయవాడ నుంచి ఇంకో ట్రైన్ తీసుకొని మళ్ళీ సికింద్రాబాద్కి వెళ్ళాలి. అలా వెళ్ళిన తర్వాత మీరు హెడ్ క్వార్టర్స్ అయ్యిద్ది మీకు సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి అక్కడ మీకు 16 అవర్స్ రెస్ట్ ఇస్తారనమాట. హెడ్ క్వార్టర్స్లో 16 అవర్స్ హెడ్ క్వార్టర్స్ తర్వాత అవుట్ ఆఫ్ హెడ్ క్వార్టర్స్ 8 అవర్స్ రెస్ట్ ఇస్తారనమాట. సో ఇలా వెళ్ళడానికి ఒక 10 అవర్స్, అక్కడ ఒక 8 అవర్స్ రెస్ట్, మళ్ళీ రావడానికి ఒక 10 అవర్స్, దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ 16 అవర్స్ రెస్ట్ ఇస్తారు. ఇదే కాకుండా మామూలుగా 30 అవర్స్ రెస్ట్ కూడా ఉంటుందన్నమాట. దీన్ని పిఆర్ అంటారు, అంటే మెడికల్ రెస్ట్ అంటారు అనమాట, పిఆర్ అంటారు. ఎలాంటి 30 అవర్స్ రెస్ట్లు మంత్లీ 4 వరకు కూడా ఇస్తారనమాట. సో ఈ విధంగా డ్యూటీ అవర్స్ రెస్ట్ ఉంటాయి. ఇలా కాకుండా మీరు లోకో పైలట్ నార్మల్గా వర్కింగ్ అవర్స్ లెక్క కౌంట్ చేస్తారు డ్యూటీని. ఇతనికి 14 డేస్లో ఇతను వర్కింగ్ అవర్స్ అనేది 104 అవర్స్ వర్క్ చేయాలన్నమాట. కొంతమంది అంతకంటే తక్కువ చేస్తారు, అయినా నో ప్రాబ్లం. మినిమం 104 అవర్స్ చేయాలన్నమాట. చేయకపోయినా నో ప్రాబ్లం. ఈ 104 అవర్స్ కంటే ఎక్కువ చేస్తే మీకు ఓవర్ టైమ్ అలవెన్సెస్ ఓటీ అనేది రావడం జరిగింది అనమాట. సో ఈ ఓటీ వస్తే మీకు శాలరీ అనేది కొంచెం ఎక్కువగా రావటం జరిగింది అనమాట. సో అంటే మీకు ఫిక్స్డ్గా ఉండదు. నార్మల్గా 8 అవర్స్ డ్యూటీ అని చెప్పినా కొంచెం అటు ఇటుగా అవుద్ది, కానీ రిలీవింగ్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. లోకో పైలట్కి రెస్ట్ అవసరం కాబట్టి 10 అవర్స్లో ఖచ్చితంగా రిలీవ్ ఇవ్వడానికే ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇతను ఎక్కువ టైడ్ అయితే యాక్సిడెంట్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. లోకో పైలట్ యొక్క శాలరీ గురించి తెలుసుకుందాం అనమాట. సో లోకో పైలట్ అనేది లెవెల్ 2 పోస్ట్ అనమాట. అంటే 1900 గ్రేడ్ పే పోస్టు. దీని యొక్క బేసిక్ పే వచ్చేసి 19,900. బేసిక్ పే 19,900 ఉన్న సో శాలరీ మాత్రం ఎక్కువే వస్తుంది. ఎలాగంటే లోకో పైలట్కి 30% పే ఎలిమెంట్ అంటారంట. రన్నింగ్ స్టాఫ్ అయినా గూడ్స్ గార్డ్కి లోకో పైలట్కి 30% పే ఎలిమెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి మీకు ఏదన్నా అలవెన్సెస్ మీకు బేసిక్ పే మీద క్యాలిక్యులేట్ చేస్తారు, కానీ వీళ్ళకి ఈ బేసిక్ పేతో పాటు ఇంకొక బేసిక్ పేకి ఇంకో 30% యాడ్ చేసి అంటే 130% అవుద్ది అనమాట. దాని మీద అలవెన్సెస్ కలుపుతారు కాబట్టి ఇతనికి కొంచెం శాలరీ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇది అంత హై రిస్క్ ఉన్న జాబ్ కాబట్టి. సో అందువల్ల దీంతోపాటు ఈ లోకో పైలట్కి హౌస్ రెంట్ అలవెన్సెస్ హెచ్ఆర్ఏ ఉంటుంది. మ్యాక్సిమం ఇది 9% నుంచి 27% మధ్య ఉంటుంది బేసిక్ పేలో. సో ఇది ఓన్లీ మ్యాక్సిమం 27% ఉన్న సిటీస్లోనే వీళ్ళ లాబీస్ ఉంటాయి కాబట్టి హెచ్ఆర్ఏ కూడా ఎక్కువ వస్తుంది. దీంతోపాటు వీరికి మైలేజ్ అంటారు, అంటే కిలోమీటర్ అలవెన్సెస్ అంటారనమాట. అరౌండ్ వీళ్ళకి 3.75 వరకు ఒక కిలోమీటర్కి 3.75 వరకు వీరికి అలవెన్సెస్ వస్తాయన్నమాట. అంటే కిలోమీటర్కి ఇంత లెక్క మైలేజ్ వస్తుంది. దీంతోపాటు వీళ్ళు వర్క్ చేసే అవర్స్ కంటే ఎక్కువ అవర్స్ డ్యూటీ చేస్తే వీరికి ఓవర్ టైమ్ అలవెన్సెస్ ఓటీ అంటారు, ఇది కూడా వస్తుంది అనమాట. సో దీంతోపాటు ట్రాన్స్పోర్టేషన్ అలవెన్సెస్ అంటే అర్థం ఏంటంటే మీరు ఈ హోమ్ దగ్గర నుంచి మీరు మీ డ్యూటీకి వెళ్తారు కదా, మీ లాబీకి మీ హెడ్ క్వార్టర్స్కి, ఆ ట్రావెలింగ్కి అలవెన్స్ ఇస్తారన్నమాట. ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ అంటారు. సో ఇవి కూడా ఇస్తారు. ఇలా వీటన్నిటిని కలుపుకుంటారు. ఇదే కాకుండా ఇవన్నీ అలవెన్సెస్ అనమాట. సో ఇవాళ అలవెన్సెస్ వీటన్నిటిని కలుపుకుంటే మన లోకో పైలట్కి అరౌండ్ 50,000 ప్లస్ వరకు శాలరీ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇది స్టార్టింగ్లో అనమాట. ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది అనమాట మీరు ఎక్కువ టైం డ్యూటీ చేస్తే. సో ఈ విధంగా శాలరీస్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు లోకో పైలట్ మనం ప్రమోషన్స్ గురించి తెలుసుకుందాం. సో లోకో పైలట్ అనే అతను
లెవెల్ 2లో జాయిన్ అవుతారు. అది 1900 గ్రేడ్ పే అనమాట. సో ఇలా జాయిన్ అయిన తర్వాత ఇతన్ని ఏఎల్పి అంటారు, అసిస్టెంట్ లోకో పైలట్ లెవెల్ 2 పోస్ట్ అనమాట. దీని తర్వాత ఇతనికి 3 to 5 ఇయర్స్, కొన్ని చోట్ల కూడా 3 ఇయర్సే పట్టిద్ది, 2 ఇయర్స్ కూడా 2 ఇయర్స్లో కూడా వస్తుంది మీరు వర్క్ చేసే డివిజన్ బట్టి అనమాట. సో దాని తర్వాత సీనియర్ ఏఎల్పి అంటారు, అసిస్టెంట్ లోకో పైలట్, సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ ప్రమోషన్ వస్తుంది అనమాట. ఇది అనేది లెవెల్ 3 పోస్ట్ అనమాట. అంటే 2400 గ్రేడ్ పే పోస్ట్ అనమాట. సో దీనికి ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. ఇప్పుడు నేను చెప్పే ఇవన్నీ ఇప్పుడు ఈ ప్రమోషన్స్కి ఎలాంటి ఎగ్జామ్స్ ఉండవు అనమాట. సో ఈ సీనియర్ ఏఎల్పి వచ్చిన తర్వాత దాని తర్వాత మీకు ప్రమోషన్, నెక్స్ట్ ప్రమోషన్ అనేది మీరు అంటే రన్ చేసిన అంటే ట్రైన్ నడిపిన కిలోమీటర్ని బట్టి ఉండిద్ది, మీ సర్వీస్ని బట్టి ఉంటుంది అనమాట. సో అది నెక్స్ట్ ఏంటంటే షంటర్గా ప్రమోషన్ వస్తుంది అనమాట. ఈ షంటర్ అనే అతను లెవెల్ 5కి సంబంధించిన పోస్ట్ అనమాట. ఇది 28 గ్రేడ్ పేకి సంబంధించిన పోస్ట్ అనమాట. దాని తర్వాత షంటర్ తర్వాత ప్రమోషన్ ఏంటంటే ఎల్పి అంటే లోకో పైలట్గా ప్రమోట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే మధ్యలో షంటర్ వద్దని, మాకు అవసరం లేదని, మాకు ఎక్స్పీరియన్స్ ఉందని అరౌండ్ ఒక 70,000 దాకా కిలోమీటర్స్ ట్రైన్ నడపాలన్నమాట మీరు ఏఎల్పిగా. అలా వర్క్ చేస్తే డైరెక్ట్గా సీనియర్ ఏఎల్పి నుంచి డైరెక్ట్గా ఏఎల్పికి ప్రమోషన్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉండిద్ది అనమాట. అది మీ ఇష్టం, షంటర్ తీసుకోవాలా వద్దా అందని. ఒకవేళ మీకు కాన్ఫిడెంట్ ఉంటే డైరెక్ట్గా సీనియర్ ఏఎల్పి నుంచి ఒక అరౌండ్ 70,000 ఎబోవ్ కిలోమీటర్స్ ఉంటే సర్వీస్ ఉంటే మీకు డైరెక్ట్గా ఆ లోకో పైలట్ ఎల్పి కూడా ఇస్తారనమాట. సో ఈ లోకో పైలట్ అనేది 4-2 గ్రేడ్ పే అనమాట. 4-2 అంటే లెవెల్ 6 పోస్ట్ అనమాట ఈ లోకో పైలట్. సో ఇక్కడ లోకో పైలట్లో కూడా ఇక్కడ లెవెల్ 6 అయినా కానీ ఇక్కడ లోకో పైలట్ ఫస్ట్ సి ఇస్తారంటే గ్రేడ్స్ ఉంటాయి అనమాట. తర్వాత లోకో పైలట్లో సి, తర్వాత బి, తర్వాత ఏ ఇలా ఇస్తారనమాట. దీని తర్వాత లాస్ట్గా బాగా సీనియర్గా ఉన్న అతను లోకో ఇన్స్పెక్టర్ అంటారు, ఎల్ఐ అంటారు, లోకో ఇన్స్పెక్టర్. సో ఇది ఏంటంటే నార్మల్గా బాగా సీనియర్ ఉన్న వాళ్ళే ఇస్తారనమాట. దీనికి ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది ఈ లోకో ఇన్స్పెక్టర్గా. ఇది లెవెల్ 7 పోస్ట్ అనమాట. సో ఈ విధంగా లోకో పైలట్ యొక్క ప్రమోషన్స్ అసిస్టెంట్ లోకో పైలట్, తర్వాత సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్, తర్వాత షంటర్, దాని తర్వాత ఎల్పీలో కూడా మళ్ళీ ప్యాసింజర్కి, మెయిల్కి, ఎక్స్ప్రెస్కి ఇలా ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఈ ఎల్పీ అయిన తర్వాత దీనికి ప్యాసింజర్స్కి, ఎక్స్ప్రెస్కి, మెయిల్స్కి, రాజధానికి ఇలా ప్రమోషన్స్ కూడా ఈ ఎల్పీలో ఉంటాయన్నమాట. దాని తర్వాత లాస్ట్గా ఇక్కడికి లోకో ఇన్స్పెక్టర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు లోకో పైలట్ యొక్క డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ గురించి తెలుసుకుందాం. సో లోకో పైలట్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ గురించి తెలుసుకోవాలంటే ముఖ్యంగా ఫస్ట్ ఇప్పుడు మన జీడీసీ గురించి తెలుసుకుందాం. జీడీసీ జనరల్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. అంటే ఈ జీడీసీకి సర్వీస్ అవసరం లేదనమాట. సో మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. మీరు లెవెల్ 2లో జాయిన్ అవుతారు కాబట్టి ఈ ఒకవేళ మీకు స్టేషన్ మాస్టర్గా, గూడ్స్ గార్డ్గా ఇలా ఈ పోస్ట్కి కనుక జీడీసీలో పడితే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకొని వాటికి కూడా వెళ్ళవచ్చు అనమాట, డిపార్ట్మెంట్ చేంజ్ కావచ్చు. తర్వాత ఎల్డీసీ ఎగ్జామ్స్ పడతాయి అనమాట. ఎల్డీసీ అంటే లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో ఈ ఎల్డీసీ ద్వారా మీరు మీ డిపార్ట్మెంట్లో ఉన్న లోకో ఇన్స్పెక్టర్గా ఎల్ఐగా అవుతారు. దాంతోపాటు తర్వాత CCC అంటారు, అంటే చీఫ్ క్రూ కంట్రోలర్ అంట. ఇతని డ్యూటీ ఏంటంటే ఈ క్రూని అన్నిటి లీవ్స్, ఎవరెవరు డ్యూటీకి వెళ్ళా లీవ్స్, వీటికి సంబంధించిన పిఎంఈస్, మెడికల్ అన్నీ మెయింటైన్ చేస్తారన్నమాట. CCC అంటారు, అంటే చీఫ్ క్రూ కంట్రోలర్. ఇది కూడా లెవెల్ 7 పోస్టు. తర్వాత ఎల్ఐ కూడా లెవెల్ 7 పోస్ట్ అనమాట. వీటికి డిపార్ట్మెంట్ ఎగ్జామ్ రాసి అవి కావచ్చు అనమాట ఎల్డీసీ ద్వారా, ఈ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ ద్వారా. దీని తర్వాత ఫైనల్గా ఈ అసిస్టెంట్ లోకో పైలట్గా జాయిన్ అయిన తర్వాత మీరు డిపార్ట్మెంటల్ ఎల్డీసీ ఎగ్జామ్ రాసి ఆఫీసర్ కూడా కావచ్చు అనమాట. అది ఎలా చూద్దాము. సో మీరు ఈ గ్రూప్ బి ఆఫీసర్గా కావాలంటే మీకు 5 ఇయర్స్ సర్వీస్ ఉండాలి. దేంట్లో లెవెల్ 6 తర్వాత అంటే 4,200 గ్రేడ్ పేలో 5 ఇయర్స్ సర్వీస్ ఉంటే మీకు ఏఎల్పీకి రాసుకోవచ్చు. దాంతోపాటు సర్టెన్ కిలోమీటర్స్ అని ఉంటాయన్నమాట. సో ఇన్ని కిలోమీటర్ మీరు ట్రైన్ రన్ చేయాలన్నమాట. సో లెవెల్ 6లో 5 ఇయర్స్ సర్వీస్ ఉండి సర్టెన్ కిలోమీటర్స్ అని ఉంటాయి. ఇది ఉంటేనే మీరు ఇది ఆఫీసర్గా రాసుకోవచ్చు. సో ఇలా ఎల్డీసీ రాసి మీరు ఆఫీసర్ ఏం కావచ్చు అంటే ఏడీఈ అంటే అర్థం ఏంటంటే అసిస్టెంట్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఏడీఈ అవుతారన్నమాట. సో ఇది గ్రూప్ బి ఆఫీసర్ అనమాట. దీని తర్వాత ఈ ఏడీఈ అయిన తర్వాత సర్వీసెస్ ప్రకారం అంటే ఈ ఏడీఈలో మీకు 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ సర్వీస్ ఉంటే నెక్స్ట్ డిఈ అవుతారన్నమాట. డిఈ అంటే డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, డిఈ అంటారన్నమాట. సో ఈ డిఈ అయిన తర్వాత మరలా మీకు 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ సర్వీస్ ఉంటే మీకు అంటే మీరు వర్క్ చేసే డివిజన్ బట్టి ఉంటుంది అండి. ఇది అక్కడైతే సీనియర్ డిఈ అంటారు, అంటే సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అనమాట. అంటే ఈ విధంగా
ఏడీఈ, డిఈ, సీనియర్ డిఈ ఇలా మీరు ఆఫీసర్లో కూడా వెళ్ళవచ్చు. ఈ సీనియర్ డిఈ అనేది ఈ లోకో పైలట్ ఈ ట్రాక్షన్ డిపార్ట్మెంట్కి డివిజనల్ హెడ్ ఆఫీసర్ అనమాట వీళ్ళకి. సో అక్కడ వరకు కూడా మీరు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. కాకపోతే ఇది తక్కువ మందికి వచ్చింది. ఎవరికైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందో అతనికే రైల్వే గురించి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందో, మీ డిపార్ట్మెంట్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళే డిఈ వరకు వెళ్తారు. ఈ విధంగా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయి లోకో పైలట్కి, అసిస్టెంట్ లోకో పైలట్కి. సో మనం ఇప్పుడు లోకో పైలట్ యొక్క ఫైనల్గా అయిన ట్రాన్స్ఫర్స్ గురించి తెలుసుకుందాం. లోకో పైలట్కి పీరియాడికల్ ట్రాన్స్ఫర్స్ అలాంటివి ఏముండవు. కానీ ఒకవేళ మీరు లోకో పైలట్ నుంచి ప్యాసింజర్లో ఎల్పీకి అయ్యారు, ఏఎల్పీ నుంచి ఎల్పీ అయితే అప్పుడు చేంజ్ అయ్యే ఉంటుంది. అంటే ఏఎల్పీకి గూడ్స్ షెడ్యూల్ దగ్గర ఉండిద్ది లాబీ, కొన్నిటికి సిటీస్లో ఉండిద్ది కదా, అట్లా లాబీ ప్రమోషన్ వచ్చినప్పుడే చేంజ్ కావడానికి ఛాన్సెస్ ఉండిద్ది. కానీ నార్మల్గా అయితే చేంజ్ అంటే వీళ్ళు పీరియాడికల్ ట్రాన్స్ఫర్ అలాంటిది ఏమి ఉండదు. కాకపోతే హెడ్ క్వార్టర్స్ ఇచ్చినప్పుడు మీకు ఆ హెడ్ క్వార్టర్స్లో మీకు గనక మీకు నచ్చలేదు అనుకోండి, మీకు దూరంగా ఇచ్చారనుకో, మీరు వెళ్ళాలంటే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలన్నమాట. సో అలా రిక్వెస్ట్ పెట్టుకుంటే ఆ రిక్వెస్ట్ ప్రకారం వెళ్ళవచ్చు. దాంతోపాటు మీరు అదర్ డివిజన్లో వర్క్ చేస్తున్నారు, సో మీ ఓన్ డివిజన్కి రావాలంటే 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి మ్యూచువల్ ట్రాన్స్ఫర్, 2 ఓన్ రిక్వెస్ట్. మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అంటే మీరు వర్క్ చేస్తున్నారు, మీరు చెన్నైలో వర్క్ చేస్తున్నారు అనుకో, మీరు సికింద్రాబాద్కి రావాలనుకోండి, మీరు చెన్నై నుంచి సికింద్రాబాద్కి రావడానికి మీరు విల్లింగ్గా ఉంటే, సికింద్రాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళడానికి ఎవరైనా విల్లింగ్గా ఉంటే మీ ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్లో మ్యూచువల్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు అనమాట. సో కాకపోతే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ 3-4 మంత్స్లో అవుద్ది. కానీ మ్యూచువల్ ట్రాన్స్ఫర్కి ఏంటంటే ఎస్సీ ఎస్టీ వారు అయితే సేమ్ క్యాస్ట్ ఉండాలి, ఓబీసీ యూఆర్కి యూఆర్ ఓబీసీ అయితే ఓబీసీ నుంచి యూఆర్ అయినా మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అవుద్ది అనమాట. దాంతోపాటు వన్ వే రిక్వెస్ట్, ఓన్ రిక్వెస్ట్ అంటారు. ఈ ఓన్ రిక్వెస్ట్ పెట్టుకోవాలంటే మీకు 5 years సర్వీస్ ఉండాలి. దాని తర్వాత అప్లికేషన్ మూవ్ చేస్తారు. కానీ మిమ్మల్ని 5 years తర్వాత కూడా వెంటనే పంపించడానికి ఛాన్సెస్ తక్కువ అనమాట. ఎందుకంటే స్టాఫ్ తక్కువగా ఉంటారు కదా, కాబట్టి రిలీవ్ చేయడానికి చాలా టైం పట్టదు, ఇంకొక 5 years కూడా పట్టవచ్చు అనమాట. ఈ విధంగా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ 9 points మీకు కవర్ అయ్యాయని అనుకుంటున్నాను. లోకో పైలట్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని నేను మీకు అనుకుంటున్నాను. లోకో పైలట్ డ్యూటీ అనేది హైలీ రెస్పాన్సిబిలిటీ జాబు. దాంతోపాటు మీరు కంటిన్యూగా అలర్ట్నెస్గా ఉండాలి డ్యూటీలో ఉన్నంతసేపు అనమాట, లోకో పైలట్ కానీ అసిస్టెంట్ లోకో పైలట్గా కానీ. సో ఇది అనమాట జాబ్ ప్రొఫైల్ గురించి. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఎవరైనా లోకో పైలట్కి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.